ఇది ఈ రోజుతో ఈ సంవత్సరము ఏమైపోతుంది గతించిపోతూ ఉంది. ఏమి గతించిపోతూ ఉంది చెప్పాలి, అందరు మాట్లాడండి. 24వ సంవత్సరం ఏమవుతుంది? గతించిపోతూ ఉంది. హల్లెలూయా. గతించడం అంటే ఇది పాతది అయిపోతుంది, అవునా కదా? పాతది అయిపోతుంది అంటే పాతది ఉంటుంది, కొత్తది ఉంటుంది, రెండు, అంతేనా కదా? ఒకటి పాతది. ఇప్పుడు మీరు అందరూ పాత పడిపోయినరు, మరి ఎట్లా? పాత పడ్డరా లేదా? మౌనిక, పాత పడ్డరా? మరి పాత అయిపోవాలి కదా. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. హల్లెలూయా, హల్లెలూయా. పాతది గడిచిపోయిందా, ఉన్నదా? మరి మన పాత బుద్ధులు ఉన్నాయా, పోయినాయా? పాత వాటితోనే కొత్త దాంట్లో అడుగు పెడతామా? పాత ఉన్నాక కొత్త దాంట్లోకి ఎట్లా పోతావు? చెప్పండి, అందరు చెప్పాలి. పాత వాటితోని పాత అట్లనే ఉంచుకొని కొత్త వాటిలోకి పోతామా? ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా వస్తుందా? ఇవాళ 31 ఈరోజు ఏం వారం? ఇవాళ మంగళవారం. ఇప్పుడు 2025వ సంవత్సరము డిసెంబరు మంగళవారం. ఈరోజు బాపై దత్తదా, కొత్తది వస్తుందా? అంటే కొత్తది వచ్చినాక పాతది పోవాలి కదా. మరి పాత ఏం చేద్దాం? పాత బుద్ధులన్నీ మనవి మారాలా? ఏమేమి మారాలి? పాతవి పోవాలన్నా ఉండాలా? ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం త్వరగా తీయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుదాం. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును. హల్లెలూయా. అంతేనా? మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు. ఇది మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు. చాలు. హల్లెలూయా. పాత తిత్తులలో ఏం పోయారట? పాత తిత్తులలో ద్రాక్షారసం పోయవచ్చు, కానీ కొత్త ద్రాక్షారసం పోయడానికి వీల్లేదు. ద్రాక్షారసం పోతే పర్వాలేదు, కానీ ఏమంటాడంటే అక్కడ కొత్త ద్రాక్షారసం పోయరు అంటా ఉన్నాడు. మరి పాతయాన్ని ఉంచుకొని కొత్త సంవత్సరాన్ని ఎట్లా లోపలికి పంపిద్దాం? ఎట్లా ఆహ్వానించుదాం? చెప్పండి. పాతయి అట్లనే ఉంచి దేవుడే చెప్తుండే, ఏం చెప్పడం లేదు. ఇంకో మాట కూడా ఉంది మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, పులిసిన పిండి తీయకండి. అందరికీ తెలిసిన మాట ఇది. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పాడు చేయును. హల్లెలూయా. పులిసిన పిండి కొంచెమే. ఇంకొక మాట ఉంది, బుక్కావాని తైలములో సచ్చిన ఈగలు కొన్ని పడుట వలన ఏమవుతుంది? అది దుర్వాసన కొడుతుంది. దుర్వాసన అని రాసింది. హల్లెలూయా. అంటే తైలము, అవునా కదా, మంచిదే. సువాసన కలిగినటువంటి తైలంలో ఎన్ని ఈగలు పడ్డాయంట? కొన్నే అన్నాడు. తైలం చాలా కావచ్చు. మోటు సామెత ఏమన్నదంటే, బిందెడు పాలల్లో కొన్ని విషపు చుక్కలు. అంతేనా? ఇప్పుడు పాలు ఏమైపోతాయి?
విషము విరిగిపోతా, అప్పుడు పాలు కూడా విరిగిపోతాయి, విషం అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇవన్నీ ఏంటి? మన జీవితాలే ఇవన్నీ, మన జీవితాలేనా కాదా? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంత పాడు చేస్తుంది అన్నారు కదా. మరి పాత సంవత్సరములో పాత సంవత్సరం 2024 సంవత్సరములో ఉన్న ఏ అవిధేయత కానీ, అది ఎలాంటి నిర్లక్ష్యము కానీ, అది ఎలాంటి అలసత్వము కానీ, అది ఎలాంటి దోషము కానీ మన లోపల ఉంటే 2025 సంవత్సరం అని మనము సంబరపడ్డదంతా వృధయేనా కాదా? చెప్పండి, మాట్లాడాలి అందరూ. థ్యాంక్ యూ నాన్న. కాబట్టి కొత్తది కావాలనుకున్నప్పుడు పాతదాన్ని తీసేయాలి కదా. పాతదాన్ని ఏం చేయాలి? తీసేస్తారా? ఒక్కరు కూడా మేము తీసేసుకుంటాం అంటలేరు. ఒక్క మాట నేను మీకు చెప్తా. యోహాను సువార్త 4వ అధ్యాయం, అందులో సమరయ స్త్రీ ఉన్నది, తెలుసు కదా. ఈమెను ఏమని పిలుస్తారు అందరూ? సమరయ స్త్రీ. హల్లెలూయా. ఇప్పుడు ఈమె పాత జీవితం ఏంటిది? ఆమెను గురించి ఏమని చెప్పాలి? బైబిల్లో వ్యభిచారం అని అయితే లేదు, కానీ ఆమెకు 4 భర్తలు ఉన్నారు, 5 పెనిమిట్లు ఉన్నారు అని చెప్పని రాసింది. నేను వ్యభిచారం అని నేను అనలేను, మనం అనలేము. అంటే ఆమె జీవితం, పాత జీవితము పాడైపోయిన జీవితమే దాదాపు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె లోపల పరిశుద్ధ ఆమె మీద ఆత్మాభిషేకం ఉన్నదా? మరి ఎందుకు ఆమె పోయి చెప్తే ఊరందరూ వచ్చిండ్రు దేవుని దగ్గరికి? వచ్చిండ్రా? చెప్పండి, నిజమేనా? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన మెస్సయ్యగాడా అన్నది ఆమె. ఈయన మెస్సయ్యగాడా అని చెప్పన్నది. ఇప్పుడు ఏమైంది? సుకారో పట్టణంలో ఉన్న ప్రజలందరూ వచ్చిండ్రు యేసుప్రభు దగ్గరికి. ఏం చెప్పింది ఆమె? ఆమె మీద ఏం అభిషేకం ఉన్నది? ఎలాంటి పరిశుద్ధాత్మాభిషేకం ఉన్నది ఆమె మీద? లేదు కాదు. ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరిలో ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు. నేను ప్రతి విషయాన్ని గురించి బాగా ఆలోచించను కానీ ధ్యానిస్తూ ఉంటా. నాకు తెలిసి ఎక్కువ ధ్యానిస్తూ ఉంటాను నేను ప్రతి దాన్ని కూడా. ఒక చిన్న మాట కావాలన్నా కూడా ఆ మాటను ధ్యానిస్తూ ఉంటా. ధ్యానించడం అంటే ఏంటో తెలుసా? దాని గురించి బాగా వివరంగా తెలుసుకుంటూ ఉంటా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. హల్లెలూయా. అబ్రాహాము కొడుకుని అడిగితే దేవుడు ఏమన్నాడో మీరు చెప్పండి ఇప్పుడు నాకు. అబ్రాహాము సంతానం అడిగిండు. అబ్రాహాము ఏమన్నాడంటే, ప్రభువా, నాకు ఎంత ధనం ఉంటేంది, ఎంత బంగారం ఉంటే ఏం ప్రయోజనము? నువ్వు మళ్ళీ ఇస్తానంట, నువ్వు బంగారం ఏం కావాలో కోరుకో అన్నాడు అబ్రాహాం దగ్గరికి వచ్చి దేవుడు. అబ్రాహ్మ, నేను నీకు ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నా, నీకేం కావాలో కోరుకో అని చెప్పన్నప్పుడు అబ్రాహాం అంటాడు, ఈ మాట అంటాడు, ప్రభువా, ఇప్పటి వరకు చాలా ఇచ్చినావు, బాగా ఉన్నది, విస్తారమైన సంపాదన ఉన్నది, బంగారం ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రయోజనమేంది అంటాడు. ప్రయోజనమేంది? నాకు నా గర్భాన ఒక కొడుకు పుట్టకపాయే, పిల్లలు లేకపాయిరి అన్నప్పుడు ఏమన్నాడు? ఒకసారి 17వ అధ్యాయము 19వ అధ్యాయం కూడా చదవండి ఒకసారి. మొదటి వచనాలే చదవండి, మొదటి నుండి. ఆయన ఏమంటాడంటే, నేను నీ బహుమానమును
కేడెమును అంటాడు ఈ మాట, గుర్తుపెట్టుకోండి. అబ్రామ పిల్లలు కావాలంటానరయ్యా, ఏందయ్యా పిల్లలు చూడు ఎంత ప్రేమించిండు. అసలు అబ్రాముని పిలవడమే బయటకు పిలుచుకొచ్చిందే అందుకు. అబ్రాము ఒంటరిగా కూర్చున్నాడు, అబ్రాము ఒంటరిగా కూర్చుండి బాధపడతా ఉన్నాడు. 75 సంవత్సరాలు అప్పటికి ఆ సంవత్సరాలలో ఒంటరిగా కూర్చుండి బాధపడతా ఉంటే, ఆ ఒంటరిగా ఉన్న అబ్రామ్ దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు అంటే, అబ్రామా నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళిపో, అక్కడ నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనంగా చేస్తా అన్నాడు. గొప్ప జనము అంటే ఒకరు అన్నట్ల కాదు, చాలామంది అన్నట్టు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అబ్రామ్, ప్రభా నాకు ఏముంటే నాకేమీ పిల్లలు లేరు కదా అని ఏడ్చిండు. ఏడ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వినండి జాగ్రత్తగా, ఇదే పాత సంవత్సరంలో మీకున్నది, ఇది వినకపోవడం అనేది. ఇప్పుడు ఇది పోతేనే కొత్తది ఏమన్నా నిలబడుతుంది మీ లోపల. అప్పుడు దేవుడు ఏమంటాడు, దొరికింది అన్న నా మాట, నేను నీ బహుమానమును చెప్పండి ఏంటిది, హల్లెలూయా. ఏంటిది బహుమానం అంటే ఏంటిదో చెప్తారా ఎవరైనా? బహుమానం దేన్ని అంటారు? 127వ కీర్తన, గర్భఫలము యెహోవా ఇచ్చు, మరి ఈయన నేను నీ బహుమానం అంటాడేంది? అంటే నేనే నీ సంతానాన్ని కదా, మళ్ళీ నీకెందుకు సంతానం అంటాడు దేవుడు. అర్థమైందా మీకు? నేను ఇక్కడ చూడండి, నేను నీ బహుమానము నీ కేడము. ఆమేన్, హల్లెలూయా. అంటే నీకు నేనే సంతానము. కొంతమంది పట్ల దేవుడు ప్రణాళిక అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. అబ్రామ్ బలవంతం చేయడం వల్ల ఇస్సాకునిచ్చిండు. అబ్రాము బలవంతం చేయడం వల్ల పదే అలిగిండు అబ్రామ్. ఇక నాకు అసలు ఏమన్నాడంటే, ఇక నాకు పిల్ల లేదు బీరకాయ లేదు అనే కాడికి వచ్చాడు. ఇక నీతో నాకు కట్టు, ఇక మన ఇద్దరు దోస్తాను కట్ట అనేదాకా వచ్చిండంట. అప్పుడు దేవుడు ఇస్సాకునిచ్చిండు. అప్పటిదాకా దేవుడు ఏమన్నాడంటే, నేనే నీ బహుమానాన్ని, నేనే నీ కొడుకును అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని ప్రణాళిక కాదా, దేవుని కార్యాలు అట్లా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకో మాట చెప్తా, బైబిల్లో, నేను ఆకర్షించిన వాడు తప్ప నా యొద్దకు ఎవ్వడు రాడంటాడు. ఇప్పుడు మీరేం చేయాలంటే, మనము దేవుణ్ణి అడగాలి, ఏంది ప్రభా ఇది అని చెప్పని దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఈ టాపిక్ వద్దు, మనం మెయిన్ దాంట్లోకి పోదాము, పాత దాని కాడికే పోదాం. హల్లెలూయా. పాతదే కావాలి మనకు. ఇప్పుడు పాత దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ మత్తయి సువార్తలో, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయరు కదా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు పోతారా పోయరా? కొత్త సంవత్సరం, ఈ 2025వ సంవత్సరం అనేది కొత్త ద్రాక్ష రసము. అర్థమైందా? 2025వ సంవత్సరం అనే కొత్త ద్రాక్ష రసాన్ని దేవుడు నీకు ఇయ్యబోతా ఉన్నాడు. దాంట్లో ఎండ్ల పోతావు, ఏ సంచలో పోతావు? పాత సంచ, కొత్త సంచ? కొత్త తిత్తులలో పోయాలా, దాన్ని పాత తిత్తులనే పోయమన్నాడా? తిత్తులేంటివో తెలుసా? మనయే ఇవి తిత్తులే. ఈ తిత్తులు, ఇది పాతది. మరి పాతది కొత్తది కావాలంటే ఏం చేయాలంటే, ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల అన్నాడు ఆయన. పాత తిత్తి కొత్త తిత్తి అవుతుంది. క్రీస్తు నందున్న అంటే ఏంటిది మరి? మళ్ళా క్రీస్తు నందున్న, అర్థమైందా మీకు? క్రీస్తు నందున్న అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, మీరు యేసుక్రీస్తును ధరించుకొనిన వారై అని ఉన్నది అక్కడ. క్రీస్తు నందుండడం అంటే, మనం అంటాం సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి, అంటే ధరించుకోండి. ఇప్పుడు సూర్యుని ధరించడం అంటే అర్థమైంది. ఇప్పుడు ఈ అంగి ఎక్కన్నది, నా మీద ఉన్నదా బయట ఉన్నదా? అంతేనా కదా? నా మీద ఉన్నది అంటే నా యందున్నది ఈ షర్టు. దేవుడు కూడా ఇట్లా ఉండాలి, మీరు దేవుణ్ణి ఇట్లా ధరించాలి. అప్పుడు క్రీస్తు నందున్నట్టు మనం
ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి ధరించుకుంటే అప్పుడు క్రీస్తు నందున్నట్టు, క్రీస్తు నందుండాలి. అందుకే ఎప్పుడైతే ఎవడైనా కూడా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. అప్పుడు ఇవిగో పాతవి గతించెను. పాత సంచులు పోవాలి, పాత తిత్తులన్నీ పోయి అప్పుడు ఏమైతాయట అంటే తిత్తులన్నీ కొత్తవి అవుతాయట. తిత్తులన్నీ ఏమవుతాయి? కొత్తవి కావాలి కదా. మరి పాతవి కొత్తవి కావాలంటే ఇప్పుడు ఏం కావాలట? పాతవన్నీ చెప్పండి. పాతవి, ఇదిగో పాతవి గతించెను. పాతవి చెప్పండి, గతించెను. మరి పాతవి గతించాలి. హల్లెలూయా. పాతవి ఏమేమి ఉన్నాయో మన లోపల, పాత విగ్రహాలు బోలెడన్నాయి మన లోపల. పాతవి అన్నీ విగ్రహాలే. మీరు అనుకుంటారేమో విగ్రహాలు అంటే సార్ మా ఇంట్లో ఒక్కటి కూడా లేదు, మీరు అది చూడండి అని మీరు అనవచ్చు. మా ఇంట్లో ఒక్క విగ్రహం లేదు సార్. అసలు ఈ పాస్టర్ చూసిండ ఏమన్నా మన ఇంట్లో విగ్రహాలు ఉన్నాయా అని అటు పోయి అనుకోవచ్చు. పోయేటప్పటికి ఇట్లా మీరు మన ఇళ్ళల్లో విగ్రహాలనే ఆ పాస్టరు చాదస్తంగాని. విగ్రహాలు అంటే లోహములతో చేసిన విగ్రహాలు కాదు, లోపలున్న విగ్రహాలు. అర్థమైందా? లోహములతో చేసిన విగ్రహాలు వేరు, లోపల ఉన్న విగ్రహాలు వేరు. లోపల ఏమున్నాయి అని చెప్పంటే లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ విగ్రహాలే. ఇవి విగ్రహాలు. ఇప్పుడు అవన్నీ ఏం చేయాలి? తీసేయాలనా? పాతయన్నీ ఏం చేస్తాను వాళ్ళు? మరి మన లోపల ఉన్న పాతవి తలగబెట్టాలి కదా. తలగబెట్టాలి అబద్దా? తలగబెట్టకపోతే ఏమైందో మీరు చదవండి. మళ్ళీ అదే మత్తయి సువార్త ఇప్పుడు మనం చదివినాం కదా. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయేరు కదా, పోతే ఏమవుతుందో చూడండి. పోసిన ఎడల తిత్తులు పికిలి ద్రాక్షారసము కారిపోవును. ద్రాక్షారసం ఏమవుతుంది? కారిపోవును. అంటే అర్థం ఏందో తెలుసా? పగిలిపోయిన కుండలో నీళ్లు పోసుకున్నట్టే. పగిలిపోయిన కుండలా చెప్పండి, నీళ్ళు పోసుకున్నట్టేనా? చిల్లుపోయిన జేబులో 5 రూపాయల బిల్లు వేసినట్టే. చిల్లుపోయిన జేబు చినిగిపోయిన జేబులో 5 రూపాయల బిల్లు ఎత్తే ఏమవుతుంది? ఉంటుందా పోద్దా? మరి ఈ పాత సంచులు, ఈ పాత తిత్తులు కొత్త తిత్తులుగా మారకపోతే ఆ ద్రాక్షారసం అంటే గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదము అని అర్థము. ద్రాక్షారసం అనేది ఆశీర్వాదమునకు గుర్తు. ఇప్పుడు ఆయన అంటాడు, మరి అది పాత తిత్తులల్లా ఇప్పుడు వచ్చే కొత్త ఆశీర్వాదం రా 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 అంటే అత్తది, కానీ అది పిగిలిపోద్దాడు కదా. దేవుడు ఇస్తాడు, కానీ ఆ పాత తిత్తులో పోయడం వల్ల అది పిగిలిపోయి ద్రాక్షారసం అంత ఏమైపోతుంది? కారిపోద్ది కదా, ఉండదు కదా. మరి నేను అదే చెప్తున్నా. మరి ఒకవేళ 2025వ సంవత్సరంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆశీర్వదించాలంటే మన తిత్తులు కొత్తవైపోవాలి. తిత్తులు కొత్తవి గాంధీ వ్యర్థమే. ఎస్, ఆయన ఇవ్వచ్చు, ఆయన ఇస్తాడు, కానీ తిత్తులు పాతబడిపోయినాయే, పిగిలిపోతాయి కదా. అవి పికిలి అని రాసింది అక్కడ. హల్లెలూయా. చాలామందిలో నేటి వరకు ఒక భయంకరమైన విగ్రహం ఉన్నది. క్షమించడం నేర్చుకోండి. మొట్టమొదలు క్షమించడం నేర్చుకోండి. క్షమించడము అనేది మీలో లేకపోతే అది విగ్రహమే. అది ఉన్నంతకాలం ఏం జరగదు, వ్యర్థమే. అది ఉన్నంతకాలము నేను మీకు చెప్తున్నా, మన పగవాన్ని దేవుడు శిక్షించాలి అనుకున్నప్పుడట
దేవుడు వాడిని ఓ దెబ్బ కొడితే వాడు ఏడుస్తూ ఉంటే మనం నవ్వినామనుకో, అటు వాడిని కొట్టకుంటూ ఊరుకుంటాడట, నవ్వినందుకు మళ్ళీ కొడతాడట మళ్ళా. అంటే వాని దెబ్బలు తప్పుతాయి నీ వల్లనే. అబ్బా నా పగోనికి దెబ్బలు పడతానయి రా అని మనం అనుకుంటాం కదా, మంచి మానే పడతానయి రా అని సంబరపడితే ఇప్పుడు వాడిని ఆ దెబ్బలు కొట్టుడు ఆపేస్తాడట దేవుడు. ఆపేసి ఏం చేస్తాడు తెలుసా, అటు వానికి తప్పుతాయి కానీ ఏ తప్పు చేయని మనకు పడతాంటాయి మళ్ళీ దెబ్బలు. కారణం ఏందో తెలుసా, క్షమాగుణము లేకపోవడం వల్లనే. ద్వేషం, ఈర్ష. గుర్తుపెట్టుకోండి, క్షమించకపోవడం అనేది ఒక విగ్రహం మీలో ఉన్నది. అది ఇప్పుడు ఆ విగ్రహాన్ని తీసేస్తేనే కొత్త ద్రాక్ష రసం అల్లకత్తది. అది తీసేయకుండా రాదు. అది మీరేమనుకుంటా ఉన్నారో, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తనను తాను తగ్గించుకున్నవాడు. సౌలు ఎంబడిపడి తంతాండు, దావీదును తరుముతాండు, అడవులు పట్టుకొని పారిపోయిండు. కుటుంబాన్ని విడిచిపెట్టి, గొర్రెలను విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి అడవిలో పొంటి ఉరుకుతాండు, కొండలల్లో దాక్కుంటాడు, లోయలల్లో దాక్కుంటాడు. ఓ రోజు దావీదును తరిమే శత్రువు సౌలు ఉన్నాడు అక్కడ. ఆ సౌలు దగ్గరికి పోయి సౌలు పండుకున్న రాత్రిపూట పడుకున్నాడు. సైన్యం ఆయన చుట్టూ ఉండంగా దావీదు పోయి సౌలు తలకు చుట్టుకున్న రుమాలు పట్టుకొని వచ్చిండు, రుమాలు కోసుకొని వచ్చిండు. తెల్లారి సౌలు లేచిండు, నా రుమాలు కోసుకొని కూడా. ఇప్పుడు పిలుస్తాడు దావీదు, ఏమని పిలుస్తాడు, నా తండ్రి నేనే తెచ్చిన నీ రుమాలు, నేనే కోసుకొచ్చిన నా తండ్రి అని. సచ్చిన కుక్క వంటి వాడనైనా నా మీద నీకెందుకు కోపము, నేను ఏ పాటి వాడిని తండ్రి అని పిలుస్తాడు ఈయన. ఎవరిని? రోజు దానిమే శత్రువు, ప్రాణము తీయాలనుకున్నటోడిని తండ్రి నా మీద ఎందుకంత కోపం అని అడుగుతాడు. హల్లెలూయా. మీరు చెప్పండి, క్షమిస్తారా? ఉన్నదా అది మన లోపల? మరి ఇదే కదా పాత తిత్తి, మళ్ళీ కొత్త తిత్తి ఎట్లా వస్తుంది చెప్పండి? రాదు కదా. మీ లోపల పౌలు అంటాడు ఈ మాట, మీ లోపల కలహాలు ఉన్నాయి, మీ లోపల గొడవలు ఉన్నాయి, మీ లోపల ద్వేషాలు ఉన్నాయి, మీ లోపల క్షమించకపోవడం అనేది ఉన్నది. ఇవన్నీ ఉన్నాక ఇంకోటి మీ దగ్గరికి ఎట్లా వస్తాడు మళ్ళా? రారు. ఏం కావాలంటే తెలుసా? ప్రేమించండి అంటాడు యేసుప్రభు. ప్రేమించండి. మీకు చాలాసార్లు చెప్తున్నా, డోర్కా అందరి ఇళ్ళల్లో పొండిపోయి వాళ్ళ పాత బట్టలు తీసుకొచ్చి కుట్టి వాళ్ళకి ఇచ్చేదట. అందరు సాక్ష్యం ఇస్తారు, డోర్కా మంచిదయ్యా, ధర్మకార్యాలు చేసేది అని చెప్తారు, సాక్ష్యం చెప్తారు. మరి మంచోళ్ళ దగ్గర ఇప్పుడు నేను అంటున్నా, వెలుగు దగ్గరికి వస్తారా, చీకట్లోకి పోతారా జనాలు? చెప్పండి, వెలుగు దగ్గరికి వస్తారా, చీకటికి ఉన్న కాడికి పోతారా? మరి మనమే వెలుగుకుంటా మనమే గుడ్డి దీపాలం అవుతుంది. ఇంకా మనమే గుడ్డి దీపాలు అయిన తర్వాత గుడ్డి దీపాల కాడికి వాడతారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. మీరు లోకమునకు ఉప్పు, అంతేనా కదా? ఉప్పు నిస్సారమైనదైతే ఏం చెప్తారట, దాన్ని బయట పడేసి తొక్కడానికి తప్ప దేనికి అక్కర్రాదట. అదిగా హల్లెలూయా. తొక్కడానికి అక్కరికత్తది అది. అత్తే ఉప్పు నిస్సారం అయితే వ్యర్థమే కదా. ఎందుకన్నాడు తెలుసా? అందుకే మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. మీ వెలుగు ఏం చేయాలంట? ప్రకాశింపనీయుడి అన్నాడు ఆయన. మీరు చూడండి, ఒక చీకట్ల
ఒక చీకట్ల ఒక ఆ బల్బు పెట్టి అట్లే ఉంచండి, పురుగులన్నీ దాని దగ్గరికి వస్తాయి. ఎందుకు వస్తాయి అట్లా? అది వెలుగుతూ ఉన్నది కాబట్టి వస్తాయి, వెలగకపోతే రావు. ఒక ధనవంతుడు దేశాంతరం పోయేటప్పుడు ఒకనికి ఆయన దగ్గర ఉన్న ధనం ఉన్నది, అందులోకెళ్ళి ఒకడికి 10 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు ఇచ్చిండంట, ఒకడికి 4 ఇచ్చిండంట, ఒకటికి 2 ఇచ్చిండంట, ఇంకొకటికి 1 ఇచ్చిండంట. కొంతకాలానికి ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఎవరు తిరిగి వచ్చేది చెప్పుని? ఇచ్చిన ఆయన. ఎవరైతే తలాంతులు ఇచ్చి దేశాంతరానికి వెళ్ళిపోయిండో ఆయన తిరిగి వచ్చిండంట కొంతకాలానికి. వచ్చి 5 తలాంతులను ఇచ్చినోని పిలిచిండంట, అరే బాబు నీకు పోయేటప్పుడు 5 తలాంతులు ఇచ్చిన కదా, లెక్క చెప్పు నాకు, ఎన్నున్నాయి నీ కాడ ఇప్పుడు అని అడిగిండట. మీ అందరికీ తెలిసిన ఉపమానమే కదా. అప్పుడు 5 ఇచ్చినోడు ఏమన్నాడు చెప్పుర్రి? 5కు 10 తెచ్చిండు. 10 తెచ్చయ్యా, నువ్వు ఇచ్చిన 5 తలాంతులతోని నేను వ్యాపారం చేసి వాటికి తోడు ఇంకొక 5 సంపాదించినయ్యా అన్నాడు. అంతేనా కదా అని 10 ఇచ్చిండంట తీసుకొచ్చి. 4 ఇచ్చినోడేమో 8 చేసిండంట. 2 ఇచ్చినోడు 1 ఇచ్చినోడు. ఇప్పుడు వీని 1 ఇచ్చినోడిని ఏమన్నాడు? మంచోడు అన్నాడా, చెడ్డోడు అన్నాడా? అంతేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు తలాంతులు ఇచ్చిన ఆయన యేసు ప్రభు వెళ్ళిపోయిండు. ఆయన ఇప్పుడు మళ్ళీ అత్తడా రాడా? ఆయన రెండో రాకడ ఉన్నది కదా. అప్పుడు ఎందుకు అత్తాడట అంటే లెక్క అడగడానికే అత్తాడట. మనల్ని లెక్క అడగడానికి వస్తాడు. మరి మీకు కూడా తలాంతి ఇచ్చిండు కదా, ఇప్పుడు మీరు భూమిలో పాతి పెట్టినట్టే అవుతుంది కదా, భూమిలో పాతి పెట్టినట్టే కదా. తలాంతు అంటే మీలో ఉన్న ఆత్మ, మీకు ఇచ్చిన రక్షణ, మనకిచ్చిన రక్షణ, అది మన వరకే పరిమితం చేసుకొని మనం కూర్చుంటా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన వరకే పరిమితం చేసుకొని కూర్చున్న తర్వాత ఇంకెక్కడ? మీకు చెప్పినో లేదో, షారాను గూర్చి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం రాసిండ్రు. ఏంటిది అంటే, ప్రపంచంలో ఏ పురుషుణ్ణైనా ఆకర్షించే అంత అందం ఉన్నదట షారా లోపల, అబ్రాహాం భార్య లోపల. ప్రపంచంలో ఏ పురుషుణ్ణైనా ఆకర్షించే అంత అందము కలిగినది ఆమె, అంత అందగత్తే. అర్థమైందా? కానీ గొడ్రాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు ఆమె గొడ్రాలు అంటే దేవుడు నేటి దినాలకు ఆమెను పోల్చిండు. ఇప్పుడు సంఘాలలో కూడా చక్కగా సంగీతం వాయించే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, కానీ సంఘాలు ఆత్మలను కనలేకపోతూ ఉన్నాయి. షారా సంఘానికి సాదృశ్యం, గుర్తుపెట్టుకోండి. షారా ఎవరు? అబ్రహాం ఏమో దేవునికి సాదృశ్యం అయితే సారా సంఘానికి సాదృశ్యము షారా. కాబట్టి అందగత్తే. ఆమె లోపల ఆమె కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగున్నది, నోరు బాగున్నాయి, వెంట్రుకలు బాగున్నాయి, ఇంత పొడు అన్నీ బాగున్నాయి, కానీ గొడ్రాలు. హల్లెలూయా. ఇది ఎందుకయ్యా అంటే ఇదే నేను చెప్తున్నా, ఇది మనం ఏమి చేసినప్పటికీ మన పాత తిత్తులు కొత్త తిత్తులుగా మారకపోతే 2025 సంవత్సరమైన మల్లగదే. ప్రసంగ గ్రంథంలో ఒక మాట ఉన్నది, మీరు చెప్పగలరా దీనికి సంబంధించింది? తరము వెంబడి తరము గతించుచున్నది, అంతేనా? మునుపు జరిగినవే ఇప్పుడు జరుగుతూ ఉన్నవి, ఆకాశము కింద కొత్తదేది. హల్లెలూయా. ఆకాశము కింద కొత్తది ఏది
లేదు. ఎప్పుడు కొత్తది అయితే అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, ఎవడైనాను క్రీస్తు నందున ఎడలా వాడు కొత్తోడు. అది కొత్తదనం అంటే. క్రీస్తు నందు లేకపోతే అది కొత్తదే కాదు కదా. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడు అంటే అర్థమేంది? నేనేం చేస్తున్నా మీరు అదే చేయండి అన్నాడు. యేసుప్రభు ఏం చేసిండు అంటే, ఆ శిలువ మీద ఒకడు పక్కలో పొడిచిండంటే యేసుప్రభు పొడితే, తండ్రి వీరేమి చేయుచున్నారో. అంత అద్భుతమైన మాట ఎందుకు మనం పాటించడం లేదో. ఇంకా గుర్తుపెట్టుకోండి, క్షమించకపోతే మనము అపవాది చేతిలోకి చిక్కినట్టే. అంతే, వాని చేతిలో పడిపోయినా మరి గుర్తుపెట్టుకోరు. క్షమాపణ, నేను నా లోపల క్షమించే మనసత్త లేదు అని అనుకుంటే ఇప్పుడు నేను అపవాది అంటే సైతాను చేతిలో ఉన్నా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అర్థమవుతుందా? క్షమించ. 2, ప్రేమించలేకపోతే కూడా యేసుప్రభు ఏమన్నాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని. ప్రేమ కూడా ఉండాలి కదా. ఇవి లేవు చాలా. ఇది నేటి క్రైస్తవ విశ్వాసులలో ఇవి లేకుండా పోయినాయి. వీటి స్థానంలో విగ్రహాలు వచ్చి పడ్డాయి. అంతే, వీటి స్థానంలోకి విగ్రహాలు వచ్చి పడడం వల్ల ఈ పాత సంచులు, ఈ పాత తిత్తుల లాగానే ఉంటా ఉన్నాయి. అంతే ఇక. ఆమేన్, హల్లెలూయా. అయితే పాత తిత్తులలో ద్రాక్షారసం, కొత్త ద్రాక్షారసమును పోసిన ఎడలా అవి పికిలిపోవును కదా. పికిలిపోవడం వల్ల కొత్త ద్రాక్షారసం అంతా పాడైపోతుంది కదా. పాడైపోద్దా లేదా? ప్రేమ ఎక్కడుంది ఈ రోజులల్లా? అసలు ఏ కోడలన్న అత్తను ప్రేమిస్తుందా? దుర్మార్గపు కోడళ్ళు వచ్చారు. వాళ్ళను నేను కోడళ్ళ కంటే ఎడ్లంటే బెటరు. ఎడ్లే. ఎందుకు తెలుసా? ఎందుకు ఆ స్వభావం ఉన్నది, పొడిచే స్వభావం. పాత నిబంధనలో అదే రాసిండు, ఎద్దు అన్నాడు. నేను అనడం లేదు, నేను ఏ మాట అనను. వాళ్ళు ఎడ్లు, వాళ్ళు పొడుతారు, కొమ్ముతారు. ఇట్లా మీ కొమ్ము ఎత్తకుడి, బైబిల్ మీ కొమ్ము ఎత్తకండి. హల్లెలూయా. ప్రేమ లేదు, ప్రేమ పాడైపోయింది అందులో. ఆ తిత్తులో ప్రేమ లేదు. ప్రేమ లేని తిత్తి అది. అందుకే అది పికిలిపోతుంది. ప్రేమ ఉంటే పికిలిపోదు అది. అందుకే పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము నిలవాలంటే మీ తిత్తులు మళ్ళా కొత్తవి కావాలి. హల్లెలూయా. కొత్తవి కావాలి మన తిత్తులు, అప్పుడే అది నిలవబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్తున్న 18 రకాల విగ్రహాలు మన లోపల ఉన్నాయంట పౌలు అంటాడు. 18 కొలసీలకు రాసిన పత్రికలో 18 రకాల విగ్రహాలు లోహము అంటే ఏంటి తెలుసా? ఈ కంచుయి, బంగారముయి, వెండి విగ్రహాలు, ఇవన్నీ మనలో నేర్పినరు మన పితరులు మనకు. హల్లెలూయా. యాకోబును దేవుడు ఎంతో ప్రేమించి ఎంతో ఆశీర్వదించినాక యాకోబు భార్యలు ఏం చేసిరో తెలుసా? వాళ్ళ పాపం యాకోబు ఎక్కడికి, ఆ కానాను ఆ తిరిగి తన దేశానికి వచ్చేటప్పుడు, వాగ్దాన దేశానికి వచ్చేటప్పుడు బయలుదేరి యాకోబు వెనకొచ్చే భార్యలు ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్న విగ్రహాలు, వాళ్ళ విగ్రహాలు, అన్యుల్లో పెట్టుకున్న విగ్రహాలు అన్నీ తీసుకొని దాచుకొని తెచ్చుకుంటా ఉన్నారు యాకోబుకు తెలియకుండా. హల్లెలూయా. అది పాత స్వభావం, పోతలేదు పాతది. అందుకే పాతది చచ్చినప్పుడు కొత్త ద్రాక్ష రసము అందులో నిలుపుతుంది. చంపేయండి అది అప్రయోజనమైనది, అది దేనికి పనికిరానిది అది. హల్లెలూయా. బైబిల్లో అదే చెప్తాడు, పౌలు కూడా అదే చెప్తాడు. ఏమంటాడు తెలుసా? కోపపడుడి, పాపము చేయకుడి. కోపపడుడి, ఓ మాట నవ్వుకోకంతే అంటున్నా. మంచి కుటుంబాలు, అసలు
అపవాది కుటుంబాల మీద దాడి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, కుటుంబాల మీద, మంచిగా ఉండే కుటుంబాల మీద దాడి చేస్తుంది. దాడి చేసి అందులో కలతలు పుట్టిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘాలలో కూడా కలతలు పుట్టిస్తూ ఉంది. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి నొందాలి అని చెప్పంటే ఒకటే సూత్రము, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి, ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకొనుడి. హల్లెలూయా. ఒకరికొకరు ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోవాలన్నాడు. చెప్పుకొనుడి అని ఉన్నది. బుద్ధి చెప్పుకోండి, ఒకరికొకరు ప్రేమించండి. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దైవజనమా, ఇంకా ఆ మాట లాస్ట్ వరకు చదివినాను, 17వ వచనం అది చదవండి పూర్తిగా. పాత తిత్తులలో మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోతుంది, తిత్తులు పాడగును. తిత్తులు ఏమైతాయి? ఆగండి, తిత్తులు ఏమైతాయట? పాడగును. ఎందుకు పాడైతాయో తెలుసా? ఎందుకు పాడైతాయి అంటే, ఇప్పుడు నిప్పును జేబులో పెట్టుకుంటే ఏమవుతుంది? అంతేనా కదా? ఇప్పుడు ఎవరో నాటే నాకు తెలియదు, ఎవరో నేను ఒక పాస్టర్ చెప్పగానే విన్నా. ఆ పాస్టర్ గారు పోతూ ఉంటే ఆ పాస్టర్ దగ్గరికి వచ్చే విశ్వాసి, ఎప్పుడో పండుగ అమావాస్యకు వచ్చే విశ్వాసి అనుకోరాదు, ఆ విశ్వాసి సిగరెట్ దాక్కుంటూ పోతూ ఉన్నాడంట. ఈ పాస్టర్ గారు కనబడంగానే దాన్ని ఏం చేయాలో తెలియక జేబులు వేసుకున్నాడంట. భయపడి, పాస్టర్ గారికి భయపడి ఇప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియక. అది భార్య బుద్ధి అయితే లేదు, సంఘం కూడా కాల్చలేదు కాదు కాబట్టి, ఇంకా గాల్బాలని ఆశ ఉండి దాన్ని ఏం చేసిండంటే జేబులు వేసుకున్నాడంట. జేబులు వేసుకుంటే అదేం చేస్తుంది? ఇక్కడ అది కాలుతుంది. ఇప్పుడు ఈయన పాస్టర్కి ఎదురుగా నిలబడ్డాడు కానీ ఇది కాలుతుంది. ఇక కొట్టుకుంటా ఉన్నాడంట. ఇప్పుడు ఏం చేస్తుంది? పాపము కాలబెడుతుంది. అంతేనా కాదా? అందుకే ఆడేమంటా అంటే, తిత్తులు పాడైతాయి కదా. పాడైతాయా పాడు కావా చెప్పండి? తిత్తులు అంటే ఏంటిదో తెలుసా? మన శరీరమే, ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఆరోగ్యం కూడా పాడవుతుందమ్మా. 2025వ సంవత్సరంలో దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ఇచ్చునుగాక. దానికి ముందు ఏం చేయాలి మరి? పాత తిత్తులు కొత్త తిత్తులుగా. ఇప్పుడు నేను అంటున్నా, పాత తిత్తులు కొత్త. ఇప్పుడు పాత వాటిలో ఏమున్నదంటే నిర్లక్ష్యం ఉన్నది. ఆదివారము 12 గంటలకు చర్చికి రావడం. ఆదివారం ఎన్ని గంటలకు? ఇప్పుడు మరి కొత్త తిత్తిగా మారాలంటే ఎప్పుడు రావాలి మరి? అందరు చెప్పండి మీ నోరుతో, జరా విననన్న వింటా, జరా చెవులతో చెప్పండి. ఎన్ని గంటలకు రావాలట? 10 గంటలకు వస్తే కొత్త తిత్తులుగా మారతాయా? మారాయా? కొత్త సంవత్సరం ఆల్రెడీ పడ్డది కదా. మొట్టమొదటి మాట మాట్లాడుతాను. ఎన్ని గంటలకు చెప్పండి? అందరు చెప్పండి, ఎన్ని గంటలకు? దేవుడు విన్నాడు. నిజంగా ఈ మాట కూడా మీరు భయపడతారో లేదో నాకైతే అర్థం కాదు. దేవుడు విన్నాడు అనే మాట భయంకరమైంది. అది దేవుడు విన్నాడు అంటే ఏమనుకుంటారో. దేవుని మాటలను మీరు ఈజీగా తీసి పడేసుకుంటారో చాలా ప్రమాదాలు జరుగుతాయి. దేవుడు విన్నాడు ఆ మాట. ఇదొక వాగ్దానం మీరు చేసింది. కొత్త సంవత్సరము మొట్టమొదటి వాగ్దానం ఇది. హల్లెలూయా. వాగ్దానం అంటే ఏంటిదో చెప్తారా మీరు? వాగ్దానం, హల్లెలూయా, అది మాట ఇవ్వడం అంటే దానం చేయడం. వాక్ ప్లస్ దానము అంటే డబ్బు ఇవ్వడం కాదు. దేవుడు డబ్బు ఇవ్వమని అడగలేదు, నిన్ను బంగారం ఇవ్వమని అడగలేదు. మాట ఇవ్వమన్నాడు. మాట ఇచ్చిండ్రు.
గుర్తుపెట్టుకొని కొత్త తిత్తులుగా మారిపోదాం. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.